మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే పెళ్ళంటే ప్రస్తుతం మనం ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని చెప్పి చాలా షూట్లు చేస్తారు. శ్యామ్ గారు వినూత్నంగా ఆలోచించి అంటే ఒక కమ్యూనిటీ బేస్ అవేర్నెస్ రావడం కోసం ఒక షూట్ కూడా చేశారు. దాని గురించి మనకి ఆయన చెప్తారు. అది దాని అనుకున్న కారణం అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే మనకి మా మ్యారేజ్ అందరూ వస్తారు, అందరూ చూస్తారు. మా ఆలోచన ఏంటంటే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ని మనం చాలా చక్కగా సమాజ హితంగా ఉండాలి, అది ఒక మెసేజ్ వెళ్ళాలన్న ఉద్దేశంతో వినూత్నంగా షూట్ చేస్తామండి. ఒక 4-5 ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసాము. సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేటట్లుగా ఒకటి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తో పాటు మేము ఈ రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా ఇనాగ్రేట్ చేయించబోతున్నాము ఇంకొక షూట్. అదేంటంటే 3 రిలీజియన్స్ మనం సమానమైన ఒక భావంతో, అంటే వీళ్ళు డాక్టర్స్ ఒక రిలీజియన్ కి సంబంధించిన వ్యక్తులకే వీళ్ళు వైద్యం చేయరు. 3 రిలీజియన్స్ మన దేశం అంటేనే, భారతదేశం అంటేనే లోకితత్వం. కాబట్టి ఈ డాక్టర్ వృత్తిని చేపట్టిన వీళ్ళిద్దరు డాక్టర్స్ కూడా 3 మతాలు సమానమే మాకని ఒక భావం వచ్చేటట్లుగా 30 seconds లో మేము ఒక వెడ్డింగ్ షూట్ కూడా తీయడం జరిగింది. అది మేము మ్యారేజ్ లో కూడా దాన్ని డిస్ప్లే చేస్తాము. 3 మతాలకి సంబంధించి 3 మతాలని గౌరవించేటట్లుగా ఆ ప్రోమో ఉంటుంది. అసలు ఈ ఆలోచన రావడం గల మెయిన్ కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ us. జనరల్గా ఏంటంటే మ్యారేజ్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలోని, ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్లోని ఒక మేజర్ ఈవెంట్. అది జనరల్గా ఏంటంటే అది వాళ్ళ గుర్తుండడంతో పాటు మన సొసైటీలో ఒక ఇంపాక్ట్ అనేది ఎప్పుడు తెస్తుంది. దాన్ని ఉద్దేశించుకుని జనరల్గా మా ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్స్, జనరల్గా మ్యాజిక్ ఫ్యామిలీ అంటుంటారు. ఏంటంటే మా ఫాదర్ డాక్టర్ శ్యామ్ యాదవ్ గారు, ఆయన ఏం చేసినా అది మన సొసైటీకి నలుగురికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మేము ఏ ప్రోగ్రామ్ చేసినా చేస్తుంటాం. అలాగే రీసెంట్ గా నా మ్యారేజ్ December 6th నుంచి నా ఎంగేజ్మెంట్ అయింది. March 12th మ్యారేజ్. సో ఈ గ్యాప్ లో 100 days ఉండడంతో 100 days సెలబ్రేషన్స్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఆయన అన్నప్పుడు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా మావయ్య అత్తయ్య అలాగే మా వైఫ్ డాక్టర్ సేతు కూడా ఓకే బాగుంది చేద్దాం, నలుగురికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఓకే అన్నారు. సో దాన్ని మేము బేస్ చేసుకుని దీన్ని మన సొసైటీకి ఏదైతే నీడ్ ఉందో దాని మీద మనం ఇంపార్టెంట్ గా స్ట్రెస్ చేద్దాం అన్న ఉద్దేశంతో మేము మెయిన్ గా బేసిక్ గా హెల్త్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇవి బేసిక్ గా తీసుకుని, అవి ఏంటంటే జనరల్ గా మేము ఫిజియోథెరపిస్ట్. సో హెల్త్ మీద మనం ఎలాంటి ప్రికాషనరీ తీసుకోవాలి, ప్లస్ హెల్త్ మీద ఎలాంటివి జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మేము అందరం మ్యాజిషియన్స్, మ్యాజిక్ ఫ్యామిలీ. సో మా మ్యాజిక్ అనేది ఆర్ట్ ని మేము ఈ సొసైటీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా ప్రొఫెషన్ ని అలాగే మా హాబీగా చేసే మ్యాజిక్ ని కూడా మేము ఇంక్లూడ్ చేసుకుని ఈ సొసైటీలో ఒక మేజర్ ఇంపాక్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ 100 days ఫంక్షన్ మా సెలబ్రేషన్స్ క్రియేట్ చేయడం జరిగిందండి. మేజర్ గా ఏంటంటే ఈ జనరల్ గా అయితే మన అమలాపురంలోనే మేము ఫిజికల్ హెల్త్ బేస్ చేసుకుని బ్లైండ్ ఫోల్డ్ సైక్లింగ్ చేయడం జరిగింది ఇద్దరము. అది వరల్డ్ లోనే జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్ గా మ్యారేజ్ అవ్వకుండా ఈ సెలబ్రేషన్స్ లో చేయడం ఫస్ట్ టైం. అది ఏంటంటే అది జనరల్ గా మేము బేస్ చేసుకున్నది ఏంటంటే ఒక స్కూల్స్ కి వెళ్ళి వాళ్ళలో మేజర్ ఇంపాక్ట్, మనం చిన్నప్పటి నుంచి సైక్లింగ్ అనేది ఫిజికల్ హెల్త్ కి మంచిది అన్న ఉద్దేశంతో మేము ఫిజియోథెరపిస్ట్ గా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక సొసైటీలో ఒక ఇంపాక్ట్ కల్పించాలనే ఉద్దేశంతో మా మ్యాజిక్ ని ఉపయోగించి ఒక బ్లైండ్ ఫోల్డ్ కల్లా గంటలు కట్టుకుని బ్లైండ్ ఫోల్డ్ సైక్లింగ్ మేము ఈ ఈవెంట్ అనేది ఇక్కడ వాళ్ళ పిల్లలతో మేము అందరూ సైకిల్ వేసుకుని ఒక ర్యాలీగా మేము చేయడం జరిగింది. దానికి వచ్చిన రెస్పాన్స్ కూడా మంచి హ్యూజ్ రెస్పాన్స్. ఎందుకంటే సైకిల్ అనేది ఒక ఫిజికల్ హెల్త్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. అలాగే మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద బ్లైండ్ ఫోల్డ్ బైక్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది హైవేలో. అలాగే మేజర్ గా ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఫుడ్ లో ఎడ్యుకేషన్ అంటే జనరల్ గా మనం ఓన్లీ స్టడీస్ అనుకుంటాం. ఓన్లీ స్టడీస్ అనే కాకుండా ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి మన లైఫ్ లో. మనం ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో ఇప్పుడు మనం సస్టైన్ అవ్వాలి, మన ఈ కాంపిటీషన్ లో ఉండాలి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు, మన చదువు ఉంటే సరిపోదు. స్టడీస్ తో పాటు మన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మనకు ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ఆర్ట్ ఉపయోగించుకుని ఎడ్యుకేషన్ సెంటర్స్ ని వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్, సైకలాజికల్ గా వాళ్ళని బిల్డప్ చేయడం ఇలాంటివి మేము
క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ అంటే జనరల్ గా ఏంటంటే మనం నీడీ పీపుల్ కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఫుడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా ఫంక్షన్స్ లో ఏంటంటే ఫుడ్ అనేది వేస్ట్ చేస్తున్నారు జనరల్ గా. దాన్ని ఒక నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మేము దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. కాబోయే భార్య ఎలా ఒప్పించలేదు? జనరల్ గా ఏంటంటే ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ లో ఎవరిది వాళ్ళన్నట్టు ఉంది జనరల్ గా. కానీ ఇప్పుడు నేను జనరల్ గా మ్యాజిక్ అనేది ఆర్ట్ ఫామ్ మీద ఉంది. అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను డాడీ దగ్గర నుంచి. కానీ తను ఏంటంటే మేము ఇది బ్లైండ్ ఫోల్డ్ బైక్ డ్రైవింగ్ చేద్దాం, లేదంటే బ్లైండ్ ఫోల్డ్ సైకిల్ రైడింగ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ చెప్పినప్పుడు జనరల్ గా బ్లైండ్ ఫోల్డ్ బైక్ డ్రైవింగ్ బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని మనం ఏదైనా చేద్దాం అన్న కాన్సెప్ట్ అనేది వరల్డ్ లోనే చాలా తక్కువ మందికి తెలిసింది. అది మేము తనకి విత్ ఇన్ షార్ట్ టైమ్ లో తను కూడా నేర్చుకుని నాతో పాటు అదే విధంగా ఇంట్రెస్ట్ గా ఓకే ఇది మనకి మనం ఏదో నేర్చుకున్నాం కాకుండా మనకి సొసైటీకి అవేర్నెస్ తీసుకురావడం గురించి అన్న ఉద్దేశంతో తను కూడా చాలా ఇంట్రెస్ట్ నేర్చుకుంటడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనకి మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళు మైండ్ సెట్స్ వేరు, మన మైండ్ సెట్స్ వేరు అన్న ఉద్దేశం కాకుండా ఓకే మనం చేసే యాక్టివిటీస్ లో కలిసి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే పెళ్లి అంటే లేడీస్ అంటే బ్రైడల్ మేకప్స్, నగలు, చీరలు, కానీ మీరు అంటే ఇవన్నీ సేవ చేయడానికి మీకు అట్లా ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? ఇన్స్పిరేషన్ అంటే నార్మల్ గా ఇప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ గురించి తెలుసండి ఇలా సేవ చేస్తాను. సో ఫస్ట్ అక్కడ ఓకే ఇలా చేస్తే మంచిది అని అనిపించింది. నెక్స్ట్ మా పెళ్ళి ఇప్పుడు మాకి కాకుండా ఈ 100 రోజుల్లో ఎన్నో ఫ్యామిలీస్ కి, కొన్ని వేల ఫ్యామిలీస్ గుర్తుండదు. అది హ్యాపీయే కదండి. ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన బ్రైడల్ మేకప్స్ అన్నీ ఏంటంటే అది నా సెల్ఫిష్ థింగ్, అది నాకు ఒకదానికి గుర్తుండదు. ఇప్పుడు మేము చేసిన 100 days ప్రోగ్రామ్, ఈ సేవా కార్యక్రమాలు ఎన్నో ఫ్యామిలీస్ ఎంతో మంది పిల్లలకు ఉపయోగపడింది. అది చాలా హ్యాపీ విషయం కదండి. అంటే మీ హస్బెండ్ తోటి, మీ మామయ్య గారితో కలిపి మీరు బ్లైండ్ ఫోల్డింగ్ కూడా చేశారు. అది ఎంత టైంలో నేర్చుకున్నారు? అంటే అది చేయడానికి మీకు ఇబ్బంది అనిపించలేదు? అదేమి ఇబ్బంది అనిపించలేదండి. జనరల్ గా ఏంటంటే మనకి మ్యాజిక్ అంటే క్యూరియాసిటీ ఉంటుంది. నార్మల్ గా బయట షోస్ జరిగితేనే చాలా క్యూరియస్ గా చూస్తాం. అలాంటిది మనం నేర్చుకుంటామంటే అక్కడ చాలా హ్యాపీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు నేర్చుకున్నది 10 మందికి ఉపయోగపడుతుందంటే అది ఇంకా హ్యాపీగా ఉంది. మీ కాబోయే భర్త అంటే మీరు ఎలా సామాజిక సేవలు పాల్గొంటున్నారు? మీ పేరెంట్స్ ఎలా ఒప్పించారు? సేవ చేస్తామంటే ఎవరు ఒప్పుకోకుండా కదా, అలానే ఇంకా అది ఒప్పించడం ఏం లేదండి. జస్ట్ నేను ఎలా చెప్తున్నానంటే ఇలా సేవ చేస్తున్నామంటే నాకు ఎలా హ్యాపీగా ఉందో వాళ్ళకి కూడా అంతే హ్యాపీగా ఉందండి. సో అలా ఆలోచించాం కాబట్టి ఇప్పుడు మా గారు ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు ఓకే ఇలా సేవ చేస్తారు, హ్యాపీగా ఉంటుంది, అది హ్యాపీనెస్ మన బ్లెస్సింగ్ అనుకున్నాం. సో ఇంకేదా అంటే వృత్తిరీత్యా మీరు ఫిజియోథెరపిస్ట్ గారు, డాక్టర్ గా ఉంటూ అంటే ఇదంతా చేయడానికి మీరు సమయాన్ని ఎలా కేటాయిస్తారు సార్? ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో కానీ ఇదిలో జనరల్గా ఏంటంటే సార్ నేను లండన్లో చదువుతున్నాను సార్, మాస్టర్స్ అక్కడ చేశాను. అక్కడ చేసి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇంట్రెస్ట్ ఉండి నేను జనరల్గా అక్కడ సెటిల్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేసి ఇక్కడే నేను శామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అని చెప్పి రావులపాలెంలో స్టార్ట్ చేశాను అనమాట. అది జనరల్గా ఏంటంటే నా అండర్టేకింగ్ లో ఉంటుంది. సో నేను మాక్సిమం హాస్పిటల్ టైమింగ్స్ లో నేను మాక్సిమం హాస్పిటల్లో ఉంటాను. రెస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమున్నాయో ఆ టైమ్స్ మేము ఈ ప్రోగ్రామ్స్ మేము చేసేవాళ్ళం అనమాట జనరల్ గా. ఓకే సార్. అంటే మీ పెళ్లికి సంబంధించి వినోద్ పాటు కొట్టించడం కానీ అంటే మీరు చేసిన కార్యక్రమాలు దీంట్లో పెట్టడం కానీ అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ అంటే మొక్క వల్ల ఉపయోగాలు అన్నది వివరించడం అనేది చాలా వినూత్నంగా ఆలోచించారు. అంటే ఈ పాటు ఎలా చేయించడానికి గల మెయిన్ రీజన్ జనరల్ గా ఏంటంటే సార్ ఇన్విటేషన్ అనేది జనరల్ గా మన మ్యారేజ్ సంబంధించి లేదా మన ఫంక్షన్ సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. కానీ మనం ఇచ్చేది అది అక్కడితో ఆగిపోకుండా అది తర్వాత కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా కార్డ్తో పాటు ఒక మొక్కలు కూడా మేము గిఫ్టింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. జనరల్ ఏంటంటే అది ప్రతి పర్సన్ కి అలాగే స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒక మొక్క అనేది జనరల్ గా మనం పెంచడం వల్ల అది ఎదిగితే మనకి అది డబ్బు రూపంలో మనకి లక్షల్లో ఇవ్వకపోయినా అది దానికి ఒక కోట్లలో మనకి ఒక లైఫ్ ని ఒక సరౌండింగ్ ఉన్న లైఫ్ ని డెవలప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జనరల్ గా మొక్కలు. దాని డీటెయిల్స్ అన్ని మేము అందులో ఇంక్లూడ్ చేసాం అనమాట. దాని మీద అసలు మొక్కను పెంచితే అవేర్నెస్ ఎలా ఉంటుంది ఏంటి
ఇవన్నీ పెంచి జనరల్ గా మేము ఏంటంటే ఇవి కార్డ్స్ అలాగే నెక్స్ట్ మొక్కలు కూడా ప్రతి స్కూల్స్ లోని మెయిన్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఏది నేర్చుకున్నాం అదే మనం ఫ్యూచర్ లో పెద్ద తర్వాత ఇంప్లిమెంట్ అవుతాయంటారు జనరల్ గా మనం బ్రెయిన్ డెవలప్ అవుతుంది కాబట్టి అదే ఉద్దేశంలో మేము స్కూల్స్ ఎక్కువ ఇంపాక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో స్కూల్స్ కి వెళ్ళి మొక్కల మీద అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి మొక్కల్ని డొనేట్ గిఫ్ట్ కింద ఇవ్వడం చేయడం జరిగింది. ఓకే మేడం, మీరు బ్లైండ్ కోడింగ్ కూడా చేశారు కదా, మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నారు? అంటే మీరు నేర్చుకున్నాము మీరు ఏమన్నా అంటే ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు? యాక్చువల్లీ ఇది నేర్చుకోవడానికి నాకు 15 days పట్టిందండి. టైమింగ్ ఏంటంటే స్వయంగా మావి గారే ఇచ్చారు. ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇన్స్పిరేషన్తో అలా నేర్చుకున్నాను. భయమే వెళ్ళలేదు. అంటే మీరు సమాజ సేవలు అంటే ముందు నుంచి మీకు కొంచెం సమాజ సేవ మీద చేయాలన్న ఇది ఉందా, లేదంటే ఆ ఇదితోనే ఈ ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ ఇన్స్పైర్ అయ్యారు? జనరల్గా మా తాతగారు ఏంటంటే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు, చూస్తూ పెరిగాం. ఏంటంటే అంత కాకపోయినా మీద ఒకే సేవ చేయాలి, సమాజానికి మనం ఏం చేసినా సమాజానికి ఏదో కొంచెం ఉపయోగపడాలన్న థాట్ ఉండేది. సో ఏంటంటే ఇప్పుడు కొత్తగా మావయ్య గారు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి పని ప్రతి మైన్యూట్ థింగ్లోని సేవ చూడొచ్చు మనం. సో అలా అనేటప్పటికీ హ్యాపీ, ఓకే ఇలా సేవ వీళ్ళు చేస్తున్నారు, సో మనం కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. అదొక సాటిస్ఫాక్షన్ కదండి. ఎదుటి ఇప్పుడు మనతో పాటు ఎదుటి కూడా హ్యాపీగా ఉంటున్నారు, అదొక రకమైన సాటిస్ఫాక్షన్. అంటే ఈ 100 days జర్నీలో మీ హస్బెండ్ గురించి మీకు ఏం చేస్తుంది, మీ హస్బెండ్ ఫ్యామిలీ గురించి ఏం చేస్తుంది? అంటే ఈ జర్నీలో అంటే మీకు చాలా సామాజిక కార్యక్రమం చేశారు కదా, అంటే కొంతమందికి ఇలాంటి చేయడం నా ఇష్టం ఉండదు, ఎందుకు మనీ చేసుకుంటారు టైప్ ఉంటుంది. సో మీకు ఈ జర్నీలో మీకు వాళ్ళ నుంచి ఏం చేసుకున్నారు, అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మ్యారేజెస్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయండి. వైఫ్ అండ్ హస్బెండ్కే కాకుండా పేరెంట్స్ కానీ లేకపోతే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఒక మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. అది మాట్లాడుకుని ఇవన్నీ చేసినప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో ఏంటంటే 100 days సేవలు చేయడం వల్ల సమాజంతో పాటు మా పర్సనల్గా ఏం ఉపయోగపడిందంటే ఇక్కడ ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాకు ఒక ఇది వచ్చిందండి. సో ఏంటంటే నాకు ముందుగానే నేను ఇంకా మా ఇంటికి వెళ్ళకుండా ముందుగానే నాకు తెలిసింది, ఓకే ఇలా ఉంటారు దీనికి తగ్గట్టు ఇలా ఉండాలి అన్న నాకు క్లారిటీ వచ్చింది. సో ఏంటంటే నేను ఈజీగా అడ్జస్ట్ అయిపోతాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నాకు వేరే ఇంటికి వెళ్తున్నానన్న ఫీల్ అయ్యేదండి ఇప్పుడు ఇప్పటికి. అలా ఉండడం వల్ల ఏంటంటే రిలేషన్ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు నాకు మా హస్బెండ్కి కానీ లేదా మా హస్బెండ్ ఫ్యామిలీతో కానీ నాకు రిలేషన్ చాలా హెల్తీగా ఉంటుంది. సో ఏంటంటే మన ఈ పెళ్ళి అనేదాన్ని ఊరికే పెళ్లి చేసుకున్నాము, సో డిఫరెన్సెస్ వచ్చాయి, విడిపోయాము ఇలా కాకుండా మన పూర్వం నుంచి మనం పెద్దలు ఏం తీసుకొచ్చారో పెళ్లి అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు మేము నిలబెట్టుకుని వస్తాం, డెఫినెట్ గా నిలబెట్టుకు వస్తాం. అలా అనుకుంటున్నాం. అంటే ఇక్కడ సామాజిక సేవ ఇక్కడ చేయడానికి అసలు ఫస్ట్ మీరు ఇన్స్పైర్ అవ్వడానికి కారణం బట్ మీ పిల్లలు కూడా, మీ పిల్లలనే కాదు మీ కాబోయే కూడా మీరు అప్పలా ఇన్స్పైర్ చేయడానికి మెయిన్ రీజన్ సార్. నా చిన్నప్పుడు మా గురువు గారు మాట చెప్పారు, ఈ సమాజం నీకు ఏది ఇచ్చింది అనేది ఆలోచించకుండా ఈ సమాజాన్ని నువ్వు ఏమిస్తావని ఒక మాట. ఆ మాట ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయడానికి పునాది వేసింది. వేడుక అంటే మన ఇంట్లో జరిగే వేడుక పెళ్లి వేడుక. ఈ పెళ్లి వేడుక అంటే మనం సంతోషమే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటారు. అది నా పాత్ర. చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని మేము మా ఇంటి వారసు మా అబ్బాయి ఈ పెళ్లి వేడుకని 100 రోజులు ప్లాన్ చేసి ఈ 100 రోజులు మనతో పాటు పేదవాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి మేము సహకరించడంతో పాటు ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసాము. దానికి తోడు ఇంకొకటి కూడా ఉందండి, నేను సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ చేస్తాను. నా దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ కి దగ్గరికి పోయి ఆ కేసులు వస్తాయి. వాళ్ళు నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఒక అండర్స్టాండింగ్ లేని వల్ల వాళ్ళిద్దరు విడిపోతుంది. అటువంటివి చాలా చూశారు. నాకు ఇప్పుడు మా అబ్బాయి కానీ మా కోడలు కానీ నేను ఒకటే అన్నానండి, ఫస్ట్ మా కోడలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మగారితో నేను కోడలు తీసుకెళ్ళాలంటే నా కూతురు తీసుకెళ్తాను. ఎందుకంటే ఒక కోడల్లో కాకుండా కూతుర్లో మనం చూసినప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అందుకే వాళ్ళిద్దరిని ఏం చేశామంటే ఈ 100 సేవ కార్యక్రమాలు ఎందుకు పెట్టామంటే ఇది ఒక సైకలాజికల్ టెస్టింగ్ అండి. వాళ్ళ అవగాహన కలిగింది, ఒకరి మీద ఒకరికి అవగాహన కలిగింది. ఇతర భావాలు ఏంటి ఆలోచిస్తున్నారు, వాళ్ళ భావాలు తెలుస్తున్నారు. రెండు ఫ్యామిలీస్ యొక్క అండర్స్టాండింగ్ వచ్చాయి.
వాళ్ళ ఫ్యామిలీ గురించి మాకు తెలుసు, మా ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలుసు. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత అంతా ఫ్రీ, హ్యాపీగా ఉండవు. ఈ సమాజ సేవతో పాటు ఈ ఫ్యామిలీ కూడా కరెక్ట్ గా సెట్ అవ్వడానికి ఈ కార్యక్రమం చాలా